దాన్నే సైంటిఫికల్ గా ఎనర్జీ అన్నారు, దాన్నే ఒక పవర్ అన్నారు, ఆధ్యాత్మిక భాషలో దాన్నే ఒక ఆత్మ అంటున్నారు. ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ పాయింట్ ఆఫ్ లైట్, ఒక జ్యోతి స్వరూపం. ఈ శరీరంలో భృకుటి స్థానంలో ఉండి ఆత్మ ఈ శరీరాన్ని మొత్తం నడిపిస్తుంది. మరి ఏ విధంగా ఆత్మ రూపం జ్యోతి స్వరూపం, అలాగే ఆత్మ తండ్రి పరమాత్మ రూపం కూడా జ్యోతి స్వరూపమే. ఆ జ్యోతి స్వరూపానికి గుర్తుగానే జ్యోతిర్లింగం రూపంలో మనం పరమాత్మ శివుడికి ఆరాధన, పూజ, భక్తి చేస్తున్నాం. మరి ఆయన రూపం బిందువే, కానీ ఆయన యొక్క కర్తవ్య నామధేయం సదా శివ. సదా అంటే ఎల్లప్పుడూ అని, శివ అంటే కళ్యాణకారి, మంగళకారి, శుభంకారి. కానీ ఆయన మహిమలు అనేకం. అందుకే ఆయన్ని సోమనాథని, విశ్వనాథని, అమర్నాథని, పాపకటేశ్వరని, బబుల్నాథని, రకరకాల పేర్లతో. ఎందుకంటే ఆయన అందరి పాపాలని సమాప్తి చేసేవారు కాబట్టి పాపకటేశ్వర్. తర్వాత సోమరసాన్ని, జ్ఞానామృతాన్ని తాగిస్తారు కాబట్టి సోమనాథ్. అమరుడు కాబట్టి అమర్నాథ్. విశ్వానికి అధిపతి కాబట్టి విశ్వనాథ్. రకరకాల పేర్లతో ఆయన్ని మనం మహిమ. శుభకామన మంత్రం ద్వారా ప్రతి ఆత్మను సంతృప్తి పరుస్తాను. సదా నేను సంతోషంగా ఉంటాను. మధురమైన మాట, చిరునవ్వు గల ముఖం ద్వారా ప్రతి ఒక్కరితో మధురత సంపన్నంగా వ్యవహరిస్తాను. సత్యమైన మరియు స్వచ్ఛమైన హృదయంతో భోలానాథుడైన శివ తండ్రిని సంతృప్తి పరుస్తూ చింత, వ్యర్థ చింత, కరుణా కృపాకరన్ मनोहाशुतोष शिव का सर्वदा स्मरण। शिव आपदा हरन करुणा कृपा करन, मनोहाशुतोष शिव का ओम शांति, ओम शांति। बाबा की जय। निरंतर कन्निका परमेश्वर
జాగ్రత్త జాగ్రత్త పొరపాద్ది. అడిషనల్ ఎస్పీ గారు వెళ్ళిపోయాడు అక్కయ్య. కాల్సిన లేదా అంటే పని లేదు. కిందకి తీసిపోయేదా చెప్పేదా? నెక్స్ట్ శ్రీ సందీప్ గారు డిప్యూటీ తహసీల్దార్, వారికి శ్రీ మునికృష్ణయ్య గారి ద్వారా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ ఇప్పుడు శ్రీ భరద్వాజ్ గారు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్, వారికి శ్రీ సాయిబాబా గారు అడిషనల్ ఎస్పీ గారి ద్వారా రిటైర్డ్, వారి ద్వారా సన్మానం చేయాలని కోరుచున్నాం. నెక్స్ట్ శ్రీ ప్రదీప్ గారు ఎక్సైజ్ ఎస్ఐ, శ్రీ అంకయ్య గారు బిఎస్ఓ గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం.